సూపర్ స్టార్ ఇండియన్ సినిమాలో ద మోస్ట్ డేంజరస్ ట్యాగ్ అంటే అది సూపర్ స్టార్. ఇప్పుడంటే చాలా మంది డెబ్యూ మూవీస్ కి ఏదో ఒక ట్యాగులు పెట్టేసుకుంటున్నారు. కానీ అప్పట్లో ఒక స్టార్ ట్యాగ్ రావాలంటే ఒక స్థాయి ఉండాలి, ఒక అర్హత ఉండాలి. ఆ స్టార్ ట్యాగ్ వచ్చాక దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక దమ్ము ఉండాలి. కృష్ణ గారు ఇలా ఎర్న్ చేసుకున్న ట్యాగే సూపర్ స్టార్. అప్పట్లో జ్యోతి చిత్ర అనే ఒక పాపులర్ సినీ మ్యాగజైన్ తెలుగు సినిమా సూపర్ స్టార్ ఎవరు అని పోల్ పెడితే అప్పటి సీనియర్ హీరోస్ కి ఎదురుగా వెళ్లి మరీ సూపర్ స్టార్ ట్యాగ్ ని సొంతం చేసుకున్నారు కృష్ణ గారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు ఆ పోల్లో కృష్ణ గారే విన్నర్. ఆ దెబ్బతో సూపర్ స్టార్ ట్యాగ్ ఆయనకే ఫిక్స్ అయిపోయింది. కానీ టైం అనేది మారుతూ ఉంటుంది. ప్రతి యాక్టర్ కెరియర్ లో కొన్ని ఫేసెస్ ఉంటాయి. ఒక ఏజ్ వచ్చేసాక స్లోగా లీడ్ రోల్స్ నుండి రిటైర్మెంట్ కూడా వద్దన్నా వచ్చేస్తుంది. 1990s వచ్చేసరికి కృష్ణ గారి ఎరా కూడా రెస్ట్ తీసుకునే ఫేస్ లోకి వెళ్ళిపోయింది. అలా సూపర్ స్టార్ ట్యాగ్ కి కూడా తెలుగులో కొన్నాళ్ళు రెస్ట్ దొరికింది. అదే టైంలో తమిళనాడులో ఒక కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు. సూపర్ స్టార్ ట్యాగ్ ని ఒక్క కాన్ఫిడెన్స్ తో తెచ్చుకున్నాడు, ఓన్ చేసుకున్నాడు. జనాలు కూడా అతన్ని అలాగే ఓన్ చేసుకున్నారు. 1992లో అన్నామలై మూవీతో రజనీ కాస్త సూపర్ స్టార్ రజనీ అయ్యారు. సూపర్ స్టార్ ట్యాగ్ ఇప్పుడు ఎర్న్ చేసుకున్న ట్యాగే, ప్రూవ్ చేసుకున్నాక తెచ్చుకున్న ట్యాగే. ఒక పక్క కృష్ణ గారు డేరింగ్ అండ్ డాషింగ్ లెగసీ, ఇన్ఫాక్ట్ తెలుగు ఇండస్ట్రీని చాలా మార్చేసి చాలా ముందుకు తీసుకెళ్లిన లెగసీ అది. ఇంకో పక్క సూపర్ స్టార్ ట్యాగ్ ఉన్న వెయిట్, కృష్ణ గారు అండ్ రజనీ గారు యూజ్ చేసుకున్న ట్యాగ్. అసలు ఇంత ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో, ఇంత హ్యూజ్ ప్రెషర్ మధ్యలో ఎవరైనా నిలబడగలరా, నిలబడి తట్టుకోగలరా? చిన్నప్పుడు ఫిజిక్స్ క్లాస్ వింటే మీకు తెలుస్తుంది, ఒక స్టార్ ఫామ్ అవ్వాలంటే గ్రావిటీ ఉండాలి, న్యూక్లియర్ లెవెల్ హీట్ ఉండాలి. ఇలా విశ్వంలో ఎవ్వరు తట్టుకోలేని ప్రెషర్లోనే స్టార్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒక నక్షత్రం పుట్టాలంటే బరువు మోయాలి, బాధ్యత భరించాలి, ఆశ్చర్యం వేయాలి, ఒక అద్భుతం జరగాలి. అలా జరిగిన అద్భుతమే ఘట్టమనేని మహేష్ బాబు. కృష్ణ గారిని చాలా మంది ప్రేమతో అందగాడు అని అంటూ ఉంటారు. ఆ అందం మహేష్ కి కూడా అలానే క్యారీ అయింది. చిన్నప్పటి నుంచే స్టార్ క్వాలిటీస్ చూపించారు. నాన్నతో పాటు సినిమాలలో చైల్డ్ యాక్టర్ గా చేశారు. అప్పుడప్పుడు యూట్యూబ్ లో మహేష్ చిన్నప్పుడు మూవీస్ క్లిప్స్ వస్తూ ఉంటాయి. అసలు అంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ మధ్యలో కూడా ఇంత ఈజ్తో ఎలా చేశారా బాబు అని అనిపిస్తుంది. ఫైట్లు, డాన్స్లు ఏదైనా అలా ఓకగా చేసేస్తారు. కానీ గుడ్ టైమ్స్ ఆర్ నాట్ ఫర్ ఎవర్. కృష్ణ గారి కెరియర్లో డల్ ఫేస్ అనేది స్టార్ట్ అయింది, ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. కానీ మహేష్ ఇస్ ఎ గుడ్ సన్. కొడుకుగా బాధ్యత తీసుకున్నారు. కృష్ణ గారి లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి సిద్ధమయ్యారు. రాజకుమారుడు మూవీతో డెబ్యూ చేశారు. రాఘవేంద్రరావు గారిది మంచి హ్యాండ్ అండి. చాలా మంది హీరోస్ ని స్టార్స్ చేశారు ఆయన. అలానే ఆయన హ్యాండ్ మీదుగా రాజకుమారుడు మూవీతో లాంచ్ అయ్యారు. మహేష్ ఫస్ట్ మూవీతోనే అందరిని ఇంప్రెస్ చేసేశారు. రాజకుమారుడు కాబట్టి ముద్దుగా ఫ్యాన్స్ అందరూ ప్రిన్స్ అనే ట్యాగ్ ఇచ్చేశారు. చెప్పా కదా, సూపర్ స్టార్ ట్యాగ్ అంత ఈజీగా ఎవ్వరికి రాదు. మహేష్ ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. రాజకుమారుడితో అప్పటిదాకా మనకి అలవాటైన మహేష్ అలానే ఉన్నారని చూపించారు. చిన్నప్పుడు నాన్నతో కలిసి చేసిన మూవీస్లో ఎలాంటి ఈజ్ ఉంటుందో సేమ్ ఈజ్ని అలానే కంటిన్యూ చేశారు. ఇలా ఫ్యామిలీస్ని ఇంప్రెస్ చేయడమే కాదు, అమ్మాయిలు కూడా బాగానే ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఎంతైనా అందగాలో ఉన్న ఫ్యామిలీ కదా అది. డెబ్యూ మూవీతోనే నంది అవార్డు తెచ్చుకొని తన యాక్టింగ్ ప్రయాణాన్ని ఒక మంచి మొదటి అడుగుతో మొదలుపెట్టారు. ఏ హీరో కెరియర్లో అయినా బిగినింగ్ ఫేజ్ కొంచెం ట్రికీ ఫేజే. ఎలాంటి మూవీస్ చేయాలి, ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, ఎలాంటి ఆడియన్స్కి అపీల్ చేయాలి, ఇలా ఎన్నో డౌట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మహేష్ కెరియర్ మొదటి ఫేజ్ లో కూడా ఇదే జరిగింది. రాజకుమారుడు హిట్ తర్వాత సిమిలర్ టోన్ లోనే వెళ్ళి యువరాజు అండ్ వంశీ మూవీస్ చేశారు. ఒకటి యావరేజ్ పర్ఫార్మర్ అయితే ఇంకోటి ఫ్లాప్ అయింది. మహేష్ కి తన అరైవల్ ని నిలబెట్టుకునే ఫిలిం అవసరం. కరెక్ట్ గా అప్పుడు వచ్చిన ఫిలిమే మురారి. ఇండస్ట్రీలోకి రావడానికి రాజకుమారుడు హెల్ప్ అయితే ఇండస్ట్రీలో నిలబడడానికి మురారి సినిమా హెల్ప్ అయింది. మురారితో ఫ్యామిలీస్ అందరూ మహేష్ ని వాళ్ళలో ఒకటిగా ఓన్ చేసుకున్నారు. ఆ సినిమా హోల్డ్ ఎంత అంటే ఇప్పటికీ టీవీలో వేస్తే మా ఇంట్లో వాళ్ళు ర్యాండమ్గా అలా సినిమా అంతా చూసేస్తారు కూర్చొని. ఆ రేంజ్లో ఓన్ చేసుకున్నారు. కానీ స్టార్ అంటే ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తే సరిపోద్దా? నో. మూవీకి మొమెంటం రావాలంటే ఫ్యామిలీస్ కన్నా ముందే ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి. ఇలా యూత్ని ఇంప్రెస్ చేయాలంటే చాలా కష్టపడాలి. కానీ మహేష్ ఈజ్ అ హార్డ్ వర్కర్. కష్టపడ్డారు, టక్కర్ దొంగ చేశారు, కౌబాయ్ సినిమా. కృష్ణ గారి లెగసీ ఒక షాడోలో ఉంటుంది ఆ సినిమా మీద. కానీ మహేష్ మాత్రం ఆ రోల్ ని ఓన్ చేసుకున్నారు. ఈ మూవీలో డేంజరస్ స్టన్స్ అన్ని సొంతంగా తనే చేశారు. కృష్ణ గారి డేరింగ్ అండ్ డాషింగ్ స్పిరిట్ ని మహేష్ కూడా అలానే కంటిన్యూ చేస్తూ వచ్చారు. మూవీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదేమో, కానీ మహేష్ కెరియర్ లో ఈ మూవీకి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది. మహేష్ యాటిట్యూడ్ ని, మహేష్ మైండ్ సెట్ ని, మహేష్ స్టార్ అవ్వగలడు అని ప్రూవ్ చేసిన సినిమా ఇదే. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. ఈ లైన్ ఏ ముహూర్తంలో రాశారో గానీ మహేష్ కెరియర్ లో నెక్స్ట్ ఫేజ్ మొత్తాన్ని ఈ ఒక్క లైన్ లో డిఫైన్ చేసి ఇచ్చాము. 2003 ఒక్కడు రిలీజ్ అయిన ఇయర్ అది. బాబు కెరియర్నే కాదు, టీఎఫ్ఐలో కమర్షియల్ సినిమా స్టాండర్డ్స్ మొత్తాన్ని
టర్న్ చేసిన మూవీ అని చెప్పుకోవచ్చు. అసలు అప్పటిదాకా కమర్షియల్ మూవీస్ అంటే ఇదో ఫ్యాక్షన్ స్టోరీస్ ఉండేవి, ఆర్ 90s వచ్చిన ఫార్ములాయిక్ మూవీస్నే తిప్పి తిప్పి తీసేవాళ్ళు. కానీ 21st సెంచురీకి తగ్గట్టు టీఎఫ్ఐ అడాప్ట్ అయ్యేలాగా చేసిన మూవీ అంటే అది డెఫినెట్లీ ఒక్కడువే. అసలు ఈ సినిమా నాకు ఎంత ఇష్టం అంటే ఈ మూవీ మీదనే ఒక గంట వీడియో ఏమైనా చేస్తాం. అప్పటిదాకా హీరో అంటే ఎలా ఉండాలి, హీరోయిన్ ఎలా ఉండాలి, విలన్ ఎలా ఉండాలి, స్టోరీ ఎలా ఉండాలి, ఇలా అందరూ పెట్టుకున్న ప్రతి రూల్స్ని బ్రేక్ చేసి ఒక కొత్త స్టాండర్డ్ క్రియేట్ చేసిన సినిమా ఒక్కడు సినిమాలో అజయ్ అనే క్యారెక్టర్ ఫ్యాక్షనిస్ట్ కాదు, మన రొటీన్ కమర్షియల్ మ్యాచ్ హీరో కూడా కాదు. అజయ్ ఈజ్ అ రెగ్యులర్ కామన్ మ్యాన్. హైదరాబాద్లో ఉంటాడు, కబడ్డీ ఆడుతూ ఉంటాడు, ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఉంటాడు, బోర్ కొడితే సరదాగా పక్క గ్యాంగ్స్తో గొడవలు పడుతూ ఉంటాడు, ఇంట్లో చెల్లితో సిల్లి పనులు చేస్తూ ఉంటాడు. కానీ ఓబుల్ రెడ్డిని ఎందుకు కొట్టాడు? ఒక్కడు ఓపెనింగ్ సీన్లో మీరు గమనిస్తే ఒక అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తుంటే అజయ్ వెళ్ళి వాడిని కొట్టేస్తాడు. అందుకే అజయ్ ఓబుల్ రెడ్డిని కూడా అంతే కొడతాడు. అజయ్ మైండ్లో హైదరాబాద్లో ఒక పని పాట లేని ఈవ్ టీజింగ్ చేసే యూత్కి, కర్నూలులో పెద్ద ఫ్యాక్షనిస్ట్కి తేడా ఏం లేదు. ఇలా ఒక స్టోరీ ఐడియాలజీ ఉన్న హీరోని గుణశేఖర్ క్రియేట్ చేయడం క్రేజీ అంటే ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని వేరే లెవెల్కి తీసుకెళ్లడం ఓన్లీ మహేష్ వల్లే సాధ్యమైంది. ఈ మూవీతో మహేష్ ఫైనల్లీ స్టార్గా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఫ్యామిలీస్, యూత్, ఫీమేల్ ఫ్యాన్స్ ఇలా అన్ని కేటగిరీస్ని ఒక్క దెబ్బతో మాయ చేశారు. అజయ్ అంటే ఓబుల్ రెడ్డిని కొట్టేసే ధైర్యం ఉన్న హీరోయే కాదు, ఇంట్లో అమ్మకి పకోడీలు వేయడంలో హెల్ప్ చేస్తాడు. తనకి ఫ్యామిలీ గుర్తొచ్చి బాధపడితే మంచి పాట పాడి తనకి రీఅష్యూరెన్స్ ఇస్తాడు. చార్మినార్ మీద చంద్రుడి కింద మంచిగా మాట్లాడతాడు. నీకు నేనున్నానే ధైర్యం ఓటిస్తాడు. అప్పటిదాకా హీరో అంటే ఒక డెఫినేషన్ అయితే ఉండేది టీఎఫ్ఐలో. ఆ డెఫినేషన్ మొత్తాన్ని మహేష్ మార్చేశారు. హీరో అంటే అజయ్లా ఉండాలని కొత్త స్టాండర్డ్ని సెట్ చేశారు. కానీ ఇంత చేసినా సూపర్ స్టార్ ట్యాగ్ అనేది వచ్చిందా? నో. ఇంకా మహేష్ పాస్ అవ్వాల్సిన టెస్టులు చాలానే ఉన్నాయి. అన్నిటికన్నా అతి పెద్ద టెస్టులు ఫ్యూచర్లో మహేష్కి రాబోతున్నాయి. అదే ఇయర్ నిజం మూవీ కూడా రిలీజ్ అయింది. బాబు యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డా మూవీ వర్క్ అవ్వలేదు. ఒక్కడు మూవీ ఎఫెక్ట్ అలాంటిది. మరి జనాలు మహేష్ని స్టార్లా చూడడం మొదలెట్టారు. మహేష్ నుంచి ఒక లెవెల్ ఆఫ్ స్టార్డమ్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మొదలెట్టారు. కానీ మహేష్ని స్టార్లా చూసుకున్నారా? నో. స్టార్డమ్ ని హ్యాండిల్ చేయడం ఏ యాక్టర్కైనా టెస్టే. ఒక్కడు లాంటి మూవీ తర్వాత వచ్చిన స్టార్డమ్ ని హ్యాండిల్ చేయడం మరింత కష్టం. నిజం మూవీ వర్క్ అవ్వలేదు, నాని మూవీ అవ్వలేదు. ఒక్కడు ఎఫెక్ట్ ఎంత గట్టిగా కొట్టిందంటే మళ్ళీ గుణశేఖర్ అండ్ మహేష్ కలిసి చేసిన అర్జున్ అనే మూవీతో మ్యాజిక్ ఏమైనా రీక్రియేట్ చేస్తారంటే అది చేయలేకపోయారు. అర్జున్ యాజ్ ఏ మూవీ బాగానే ఉంటుంది చూడడానికి, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా పర్లేదు, డీసెంట్ గానే పర్ఫామ్ చేసింది. మహేష్ స్ట్రాంగ్ జోన్ అయిన ఫ్యామిలీస్ అండ్ యాక్షన్ కూడా ఉంటుంది దాంట్లో. కానీ సంహవ్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం దగ్గర ఈ మూవీ కొంచెం మిస్ అవుతుంది. ఒక్కడుని మ్యాచ్ చేయాలనే ప్రెషర్ ఖచ్చితంగా ఈ మూవీ కనిపిస్తుంది. ఇక మహేష్ కెరియర్ అంతా అలానే ఉండబోతుందా? ఒక్కడు మూవీ లెవెల్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండాలా? ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక స్టార్కు ఉండాల్సిన క్వాలిటీస్లో ఇంకొకటి డైవర్స్ ఫిల్మోగ్రఫీ. ఒక రోల్ హిట్ అయితే స్టార్డమ్ వచ్చాక అదే రీక్రియేట్ చేద్దామని ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఆ జోన్ నుండి బయటకు వచ్చి తమని తాము కంప్లీట్గా రీఇన్వెంట్ చేసుకున్న స్టార్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అతడుతో మహేష్ కూడా ఆ స్టార్ లిస్ట్ లోకి జాయిన్ అయిపోయారు. ఎక్కువ మాట్లాడకపోయినా ఆ కళ్ళతోనే చాలా ఎక్కువ చెప్పేశాడు. అతడులో మహేష్ యాక్టింగ్ ఒక మాస్టర్ క్లాస్. అప్పటిదాకా ఉన్న లౌడ్ కమర్షియల్ హీరో స్టీరియో టైప్ ని బద్దలు కొడుతూ తనని తాను అనౌన్స్ చేసుకున్నారు. కానీ ఇంత కొత్త క్యారెక్టరైజేషన్ హ్యాండిల్ చేయాలంటే యాక్టింగ్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఇంకొక మ్యాజిక్, ఏదో మాయ చేయాలి, ఒక మాటల మాంత్రికుడు కావాలి. అలా మహేష్ అండ్ త్రివిక్రమ్ కలిసి టీఎఫ్ఐకి ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఇచ్చారు. మహేష్ స్ట్రాంగ్ జోన్స్ అన్ని అతడు కవర్ చేస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఒక స్టార్ కి పడాల్సిన ఎలివేషన్స్ పడతాయి. సినిమా చూశాక మనకు కూడా తెలియకుండానే మన మెదడులో దూరిపోయే డైలాగ్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఒక కొత్త మహేష్ని మనకి చూపిస్తాయి. సటిల్ యాక్టింగ్ అంటే ఏంటో మహేష్ చూపించారు ఈ సినిమాతో. ఫైట్స్ చేసేటప్పుడు చాలా కామ్గా ఉంటారు. మనుషుల్ని చంపే కిల్లర్ కదా, ఇదంతా నాకు చాలా చిన్న విషయం రా అన్నట్టు ఉంటారు. ఫ్యామిలీ సీన్స్లో బయటకి కనిపించకపోయినా అంత లోపలే ఫీల్ అయిపోతారు. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ లేదు కదా, ఆ ఎమోషన్స్ ఎలా చూపించాలో తెలియకపోవడం, అందరూ నీ వల్లే మా జీవితాలు నాశనం అయ్యాయి అనే క్వశ్చన్ చేస్తుంటే అంత బలమున్న కిల్లర్ కూడా ఒక తాత ముందు మోకాళ్ళ మీద పడి జడ్జిమెంట్ ఇవ్వండి అని హెల్ప్లెస్గా ఉండడం. అతడులో మహేష్ ఉన్న ప్రతి సీన్ కేవలం మహేష్ మాత్రమే చేయగలరు. నో అదర్ యాక్టర్ కెన్ ఈవెన్ డేర్ టు పుల్ సంథింగ్ లైక్ దిస్ ఫర్ అన్ ఎంటైర్ మూవీ పీరియడ్. కానీ మహేష్ సూపర్ స్టార్ అయ్యారా? ఒక స్టార్ కవర్ చేయాల్సిన అన్ని యాంగిల్స్ కవర్ చేశారు కదా. ఒక స్టార్ కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ కూడా ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఒక యాక్టర్ గా కూడా తనలో పరిణితి వచ్చింది, ఒక మెచ్యూరిటీ వచ్చింది.
తను చేసే క్యారెక్టర్స్ లోకి ఒక డెప్త్ తీసుకొచ్చారు. మరి ఇన్ని చేసినా ఇంకా సూపర్ స్టార్ అవ్వలేదా? మహేష్ సూపర్ స్టార్ అవ్వడానికి ఒకే ఒక్క ఫైనల్ టెస్ట్ మిగిలింది. నక్షత్రం నిశీది రాత్రుల్లో కూడా వెలగాలి, ఒక హోప్ ఇవ్వాలి, సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా పుల్ చేయగలగాలి, ఆడియన్స్ ని షాక్ చేయాలి, సర్ప్రైజ్ చేయాలి, సినిమా చూశాక కూడా మనతో పాటు మన ఇంటికి రావాలి, మనం మాట్లాడే మాటల్లో తన మాట తీరు వచ్చేయాలి. అబ్బా, స్టార్ అంటే వీడ్రా అని అందరూ అబ్బురు పరిపేలాగా అందరి మైండ్ హోల్డ్ చేయాలి, పాప్ కల్చర్ ఫెనోమెనా ఇవ్వాలి, కొన్ని సంవత్సరాలైనా కూడా ఎవ్వరు మర్చిపోలేని చరిత్రగా మిగలాలి. పోకిరితో మహేష్ తన ఫైనల్ టెస్ట్ కూడా పాస్ అయిపోయారు, సూపర్ స్టార్ అయ్యారు. 2006 నాకు ఇంకా కొన్ని విషయాలు గుర్తు. ఫస్ట్ లో పోకిరి మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చింది. అసలు ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం ఏంటని చెప్పేసి మా కజిన్స్ నా ముందు డిస్కస్ చేసుకున్నారు. అలాంటి సమయంలో ఒక ఫ్లాప్ టాక్ నడుస్తున్న మూమెంట్ లో ఆ ఫ్లాప్ టాక్ మారింది, ఆడియన్స్ కి స్లో పాయిజన్ లాగా ఎక్కేసింది. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. పండుగాడు అందరికి ఎక్కేశాడు. ఎక్కడ చూసినా అవే డైలాగులు, ఎక్కడ చూసినా అవే పాటలు, అవే మేనరిజంలు. ఫ్లాప్ టాక్ తో స్టార్ట్ అయిన సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది, ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. పోకిరి ఈజ్ మహేష్ బాబు స్టాంప్ ఆఫ్ అథారిటీ. నేను ఇక్కడ ఎలాగోలా సినిమాలు చేసుకుంటూ ఉండడానికి రాలేదు, తెలుగు ఇండస్ట్రీని ఏలడానికి వచ్చా అని మహేష్ చేసిన అనౌన్స్మెంట్. అల్లూరి సీతారామరాజు రోల్ చేశాక కృష్ణ గారిని వేరే రోల్స్ లో ఊహించుకోలేకపోయారు చాలా ఇయర్స్ పాటు. వరుసగా ఫ్లాప్స్ కూడా వచ్చాయి ఆయనకి. ఏ స్టార్ కైనా తన కెరియర్ బెస్ట్ పడ్డాక ఒక ఫేజ్ అనేది వస్తుంది, ఎగ్జాక్ట్లీ అదే ఫేజ్ ఇది. మహేష్ కి కూడా అదే జరిగింది. సైనికుడు, అతిథి ఈ 2 మూవీస్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేదు. ఈలోపు పర్సనల్ లైఫ్ లో చాలా చేంజెస్. మహేష్ గ్రాండ్ మదర్ చనిపోవడం, వైఫ్ నమ్రత వాళ్ళ పేరెంట్స్ చనిపోవడం, ట్రబుల్ టైమ్స్, అనుకోకుండా డిలేస్. 6 months తీసుకుందాం అనుకున్న బ్రేక్ దాదాపు 2 ఏళ్ల పాటు సాగింది. కానీ కలేజాతో మహేష్ మళ్ళీ తనని తాను రీఇన్వెంట్ చేసుకున్నారు. త్రివిక్రమ్ అండ్ మహేష్ కాంబోలో వచ్చిన 2వ మూవీ అది. మొత్తం చాలా కొత్తగా ట్రై చేశారు. మహేష్ డైలాగ్ డెలివరీ అయినా, క్యారెక్టరైజేషన్ అయినా, అతడులో ఎంత సైలెంటో కలేజా సినిమాలో అంత హైపర్ యాక్టివ్ ఉండే రోల్ అది. టోటల్ 180 టర్న్ కొట్టేశారు. అసలు మహేష్ ని ఇలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మహేష్ కీప్స్ ఎక్స్పెరిమెంటింగ్ న్యూ థింగ్స్, న్యూ క్యారెక్టరైజేషన్స్. ఆ లాంగ్ లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ లో కలేజా కూడా జాయిన్ అయిపోయింది. రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ అనుకున్నంతగా లేకపోయినా ఓవర్ ద ఇయర్స్ కల్ట్ క్లాసిక్ అయిపోయింది ఆ సినిమా. రిలీజ్ అయ్యాక కూడా కొత్త రికార్డ్స్ పెట్టింది. టైం ఎప్పుడు మారుతూ ఉంటుంది. లో ఫేస్లు అయ్యాక హై ఫేస్లు పక్కా వస్తూ ఉంటాయి. అలా ఈ లో ఫేస్ అయ్యాక మహేష్ కి పీక్ వచ్చేస్తుంది. అసలు ఒక స్టార్ తన పీక్ లో ఉంటే ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేయొచ్చో మహేష్ చేసి చూపించారు. ఆ టైంలో తెలుగు మూవీస్ డల్ ఫేస్ నడుస్తూ ఉంది. తమిళ్ డబ్ సినిమాలు ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. అలాంటి టైంలో దూకుడు సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశారు. పీక్ లో ఉన్న స్టార్ కి ఒక పర్ఫెక్ట్ వెహికల్ లాంటి సినిమా దొరికితే బాక్స్ ఆఫీస్ ని ప్యాకాట్ ఆడేస్తారు అని ప్రూవ్ చేశారు ఆయన. 100 crores మార్క్ కొట్టడమే కాదు, ఫారెన్ లో కూడా తెలుగు సినిమా మార్కెట్ బాగా పెంచింది ఈ సినిమా. మహేష్ కి యూఎస్ఏ ఎప్పటి నుంచో స్ట్రాంగ్ జోనే, దీంతో ఇంకా ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ కి కమర్షియల్ వెహికల్ దొరికితే రిజల్ట్ ఎలా ఉంటుందో దూకుడు చూపిస్తే అసలు స్టార్ ఒక్కడే సినిమాకి సరిపోతాడా అనే క్వశ్చన్ కి బిజినెస్ మ్యాన్ సినిమా ఆన్సర్ లా నిలిచింది. మూవీ మొత్తం మహేషే ప్రతి సీన్ ని, ప్రతి ఫ్రేమ్ ని ఓన్ చేసుకున్నారు. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ షాట్ వరకు కూడా అదే ఇంటెన్సిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఆడియన్స్ అందరినీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతారు. జస్ట్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ తో ఒక స్టార్ ఎలాంటి మ్యాజిక్ చేయగలడో మహేష్ ఈ సినిమాలో చేసి చూపించారు. ఇన్ఫాక్ట్ ఆ టైంలో రజనీకి ఈక్వల్ లెవెల్ ఆఫ్ రెమ్యూనరేషన్ తీసుకున్న సౌత్ ఇండియన్ యాక్టర్ అంటే అది మహేష్ మాత్రమే. మేబీ వేరే స్టార్స్ అయితే ఇదే ఫ్లోలో ఇంకా కమర్షియల్ సినిమాలు చేసేవాళ్ళేమో, కానీ మహేష్ జస్ట్ బీయింగ్ మహేష్ మళ్ళీ రూట్ మార్చారు. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టుతో మళ్ళీ 180 టర్న్ కొట్టారు. అసలు బిజినెస్ మ్యాన్లో గ్యాంగ్స్టర్ ఏంటి, ఎస్విఎస్సిలో ఒక కామన్ మ్యాన్ ఏంటి, ఏమన్నా సంబంధం ఉందా? కానీ పుల్ ఆఫ్ చేశారు, చేసి చూపించారు. తనని ఓన్ చేసుకున్న ఫ్యామిలీస్ని మహేష్ ఎప్పుడు మర్చిపోలేదు. పైగా వెంకీ మామ కూడా ఉన్నారు. ఆ టైంలో అయితే ఆల్మోస్ట్ 20 years గ్యాప్ తర్వాత వచ్చిన ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ ఇది తెలుగులో. ఇంకొక బ్యూటిఫుల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు రాదర్ దాన్ హిట్. 2014 మహేష్ కెరియర్ లో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిన ఇయర్. అప్పటిదాకా హిట్స్ మీద హిట్స్ తో ఫ్లోలో వెళ్తున్న మహేష్ కి బ్రేక్స్ పడిన ఇయర్ అది. నేనొక్కడనే ఆ టైంకి ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. అసలు ఇంటర్నెట్ అప్పుడప్పుడే స్ప్రెడ్ అవుతూ ఉంది. హాలీవుడ్ సినిమాలు మెయిన్ స్ట్రీమ్లో ఎవ్వరికి ఎక్కువ తెలీదు, కానీ అలాంటి జోన్లో వెళ్ళే సినిమా ఇది. సంక్రాంతికి రావాల్సిన సినిమా అస్సలే కాదు. ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు.
మళ్ళీ ఫెయిల్ అయింది. కానీ మహేష్ యాంటిసిపేటెడ్ ఇట్. సేఫ్ జోన్ చేద్దాం అనే ఆగడు కూడా బ్యాకప్ లా పెట్టుకున్నారు. అసలు ఆగడు ప్రీ రిలీజ్ హైప్ అంతా ఇంత కాదు. టైటిల్ సాంగ్ కి క్రేజీ రెస్పాన్స్, ఆడియో కూడా మంచి హిట్ అయింది. మహేష్ తమ్మన్న కాంబో ఫస్ట్ టైం అనే ఎగ్జైట్మెంట్, దూకుడు కాంబో రిపీట్స్ అనే ధైర్యం, హిట్ టాక్ వస్తే ఇండస్ట్రీ హిట్ అయిపోద్దేమో అని చెప్పేసి ఎంతో మంది యాంటిసిపేట్ చేశారు. కానీ మిస్ఫైర్ అయిపోయింది. మూవీ వర్క్ అవ్వలేదు, ఎక్స్పెరిమెంట్ వర్క్ అవ్వలేదు, కమర్షియల్ సినిమా కూడా వర్క్ అవ్వలేదు. మరి నెక్స్ట్ ఏంటి? ఈ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొంటారు తను? మహేష్ మాత్రం తన ఇన్స్టింక్ట్ని నమ్ముకున్నారు. మళ్ళీ ఒక మంచి సినిమా వస్తే చాలు అని అనుకున్నారు. శ్రీమంతుడితో వచ్చేసారు. అగైన్ ఇంకొక కొత్త మహేష్. చాలా రిజర్వ్డ్ అండ్ కొంచెం షై, ఇంట్రోవర్ట్లా అనిపించే క్యారెక్టర్. వార్నింగ్లు ఇవ్వడం కూడా చాలా పద్ధతిగా ఇస్తారు. ఫైట్స్ చేయడం కూడా చాలా నీట్గా చేస్తారు. కొరటాల గారు లిటరల్లీ ఒక మోడర్న్ డే రాముడు లాంటి క్యారెక్టర్ని డిజైన్ చేశారు. మహేష్ కూడా అంతే కన్విక్షన్తో ప్లే చేశారు. మూవీ బ్లాక్ బాస్టర్. బాహుబలి తర్వాత ఆ ఇయర్ నెక్స్ట్ హైయెస్ట్ గ్రాసర్ శ్రీమంతుడు సినిమానే. మహేష్ నిలబడ్డారు. కానీ తర్వాత మళ్ళీ ఛాలెంజింగ్ ఫేస్. ఫ్యామిలీ మూవీతో వద్దామని చెప్పి చేసిన బ్రహ్మోత్సవం ఫెయిల్ అయిపోయింది. కానీ అన్నిటికన్నా పెద్ద దెబ్బ అంటే అది స్పైడర్ సినిమానే. ఈ మూవీ వర్క్ అయి ఉంటే మహేష్ అప్పుడే పాన్ ఇండియా స్టార్ అయ్యేవాళ్ళేమో. కానీ తేడా కొట్టేసింది. అంత టైం తీసుకొని అన్ని ఎఫర్ట్స్ పెట్టి చేసిన మూవీ డిజాస్టర్ అయిపోయింది. మహేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, నా మూవీ సక్సెస్ అయితే క్రెడిట్ టీం అందరికీ వెళ్తుంది, ఎందుకంటే అందరూ కష్టపడి చేశారు. కానీ ఫెయిల్ అయితే ఆ రెస్పాన్సిబిలిటీ నా ఒక్కడిదే, ఎందుకంటే నేను ఓకే చేయకపోతే అసలు ఆ మూవీ ఉండదు కదా. స్పైడర్ ఫెయిల్యూర్ మహేష్ని పర్సనల్ లెవెల్లో ఎఫెక్ట్ చేసింది. ఆయన లోపల ఏదో మారిపోయింది. సమ్హౌ అప్పటి నుంచి ఆయన స్క్రిప్ట్ చాయిసెస్ అయినా, ఫిల్మోగ్రఫీ అయినా మనకి తెలిసిన మహేష్లా అయితే లేరు. ఈ మాట నిజం. ఒక షెల్లోకి వెళ్ళిపోయారు. ఒక సేఫ్ జోన్ మెయింటైన్ చేస్తున్నారు. నా వల్ల మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి పెద్ద పెద్ద లాసులు రాకూడదని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఆయన. అప్పటి నుంచి చాలా క్యాలిక్యులేటెడ్గా మూవీస్ చేశారు. ఆయనే స్వయంగా స్టేజ్ మీదకి వచ్చి ఫ్యాన్స్ కోసమే సినిమా తీస్తా అని చెప్పారు. భరత్ అనే నేను హిట్టే, కానీ మహేష్ యాజ్ ఎ స్టార్ డ్రో ద ఫిలిం హోమ్. మహర్షి కమర్షియల్ హిట్టే, ఫ్యాన్స్ కి మిక్స్డ్ ఫీల్స్ ఉంటాయి ఈ సినిమాతో. మెసేజ్ స్టోరీస్ తీస్తున్నారని, ఒకటే స్టీరియోటైపిక్ అయిపోతున్నాయని, ల్యాండ్ మార్క్ ఫిలిం రేంజ్ కాదని అంటూ ఉంటారు. సర్లేరు నీకెవరుతో కొంచెం జాన్రా మార్చి ఫన్గా ట్రై చేశారు. జనరల్లీ పాజిటివ్ రివ్యూసే వచ్చాయి, కానీ ఊహించినంత అయితే కాదు. ఏదో ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడికి కూడా ఫీల్ అవుతారు, మహేష్ గారికి ఇంకా పెద్ద హిట్ ఇవ్వాల్సింది నేనని చెప్పి. చివరికి డే 1 నుండి ఫ్లాప్ టాక్ వచ్చిన సర్కార్ వారి పాట మూవీని కూడా తన స్టార్డంతో జరిగిన బిజినెస్కి క్లోజ్గానే కలెక్షన్స్ రికవర్ అయ్యేలా చేసి యావరేజ్ గ్రాసర్గా నిలబెట్టారంటే అది కేవలం మహేష్ స్టార్డమ్కున్న పవరే. మళ్ళీ లైఫ్లో ఇంకొక లో ఫేస్. మహేష్ ఎంతగానో ఇష్టపడే వాళ్ళ అన్నయ్య రమేష్ గారు చనిపోయారు. కొన్నాళ్ళకే మహేష్ వాళ్ళ అమ్మగారు ఇందిరా గారు కూడా చనిపోయారు. దేవుడు ఇంకా టెస్ట్ చేస్తూనే ఉన్నాడు ఆయన్ని. అదే ఇయర్ నవంబర్లో మన కృష్ణ గారు కూడా చనిపోయారు. అసలు ఒక మనిషి ఇంత ట్రాజెడీ భరించగలరా? జస్ట్ ఒక్క ఇయర్లోనే తన పేరెంట్స్ అండ్ బ్రదర్ విడిచి వెళ్ళిపోతే తట్టుకోగలరా? కానీ మహేష్ ఇన్నాళ్ల పాటు సంపాదించుకున్న ఫ్యామిలీ ఇంకొకరు ఉన్నారు. అభిమానులే కాదు, ఇన్నాళ్ల పాటు మహేష్తో పాటు ఉన్న ఫ్యామిలీస్ అందరూ అలానే ఉన్నారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ప్రేమ కనిపిస్తుంది. ఫస్ట్ టైం అనుకుంటా మహేష్ అంత ఎమోషనల్ అయిపోవడం ఒక పబ్లిక్ ఈవెంట్లో. మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని అని చెప్తారు ఆయన. చేతులెత్తి దండం పెడతారు. కానీ ఆడియన్స్ కూడా అలానే దండం పెట్టారు. అసలు ఒక స్టార్కి తన ఫ్యాన్స్కి మధ్య ఈ మధ్య కాలంలో జరిగిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇదే అనుకుంటా. ఏం చేస్తే దొరుకుతుందండి ఇంత ప్రేమ? మహేష్ అంటే నాకెందుకు అంత ఇష్టం అంటే ఒకటే ఆన్సర్ చెప్తా, సమ్హౌ హీ ఈస్ రిలేటబుల్. మన ఇంట్లో మనిషి అనిపిస్తారు. హిట్స్లో ఉన్నా, ఫ్లాప్స్లో ఉన్నా, హై ఫేజ్ అయినా, లో ఫేజ్ అయినా స్టిల్ ముందడుగు వేస్తూనే ఉంటారు. స్టార్ క్వాలిటీ అంటే మూవీస్లో ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు, లైఫ్లో ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఎదుర్కోవడం. గౌతమ్ పుట్టినప్పుడు ఒక తండ్రి తను ఫీల్ అయ్యే ఎమోషన్స్, కొడుకుకి హెల్త్ ఇష్యూస్ వస్తే తను పడిన బాధ ఇంకెవరు పడకూడదని చెప్పి చిన్నపిల్లల ట్రీట్మెంట్కి అప్పటికప్పుడు చాలా చేసేశారు. ఒక మూవీ వల్ల లాసెస్ వచ్చాయని అప్పటిదాకా ఓన్ చేసుకున్న ఫ్యాన్సే మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తున్నా కూడా అలా భరిస్తూ లాసెస్ రాకుండా సేఫ్ జోన్లో ఉండే మూవీసే ఇచ్చారు. కానీ అదే ఆడియన్స్ కోసం ఒక్క ఇయర్లో 3 ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయినా కూడా ఒక కొత్త క్యారెక్టరైజేషన్ ఉండేలాగా గుంటూరు కారం ఇచ్చారు. నెక్స్ట్ రాబోయే రాజమౌళి గారి మూవీ హిట్ అవుతుంది. మళ్ళీ మహేష్కి హై ఫేజ్ వస్తుంది. మేబీ ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఫ్లాప్స్ వస్తాయేమో, మనకి తెలియదు. మళ్ళీ ఇంకొక లో ఫేజ్ కూడా వస్తుందేమో. అయితే ఏంటి, మహేష్ ఈజ్ అ సూపర్ స్టార్ రా. ఎన్ని ఫేజులు వచ్చినా అలానే ఉంటారు. ఒక నక్షత్రం నిలవాలంటే ప్రెషర్ భరించాలి, కష్టం నిలదొక్కుకోవాలి. ఎలాంటి ఇష్యూస్ వచ్చినా ఇవన్నీ ఎదుర్కొనే నిలవాలి. ఒక అద్భుతం జరగాలి. ఇలాంటి ఎన్ని హై ఫేజులు, లో ఫేజులు వచ్చినా పోయినా మహేష్ మాత్రం అలానే ఉంటారు. తన ఫిలిమ్స్తో మన హార్ట్లో ఒక చోటు ఆక్యుపై చేసుకునే ఉంటారు. త్రివిక్రమ్ గారు అన్నట్టు
మూవీస్ ఫెయిల్ అవ్వచ్చేమో కానీ మహేష్ ఫెయిల్ అవ్వరు. సూపర్ స్టార్ అవ్వడానికి ఒక స్థాయి ఉండాలి, ఒక అర్హత ఉండాలి, ఆ ట్యాగ్ నిలబెట్టుకునే దమ్ము ఉండాలి. మహేష్ ఇవన్నీ చేశారు, చేస్తూనే ఉంటారు. బికాస్ స్టార్స్ ఆర్ ఫర్ ఎవర్ అండ్ తెలుగు సినిమా హిస్టరీలో దిస్ సూపర్ స్టార్ విల్ ఆల్వేస్ బీ ఫర్ ఎవర్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మహేష్ గారి ఫిల్మోగ్రఫీలో మీకు ఇష్టమైన సినిమాలు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యాన్స్కి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.